మేం కూడా అనగలిగేటట్లు చేయుమా. మనం కూడా ఏమనాలండి మన నోటితోటి? భగవత్ సేవలో నా జన్మ తరించుగాక. ఏమండోయ్, ఏంటి భగవత్ సేవలో అంటే మేము ఎప్పుడు ఇంకా దేవుడి చుట్టూ కూర్చుంటే ఇంకా మాకు ఇళ్ళు వాకిళ్ళు లేవనుకుంటున్నారా? మాకు ఇంకే పనులు పంగు లేదనుకుంటున్నారా? అంటే అదే మరి మనకి తెలియకుండా పోయింది. దాన్ని తెలపడం కోసమనే గోదాదేవి వచ్చింది కూడా. చాలామంది అంటూ ఉంటారండి, బహుశా మీలో కూడా చాలామంది అంటూ ఉంటారు, మాకు ఏమిటో ఈ మధ్యన అసలు బొత్తిగా వ్యాపారం, బిజినెస్, ఆఫీసు పనులు ఎక్కువైపోయి దేవుడి గురించి కొద్దిగా కుదరట్లేదండి. స్తోత్రాలు పారాయణ చేద్దాం ఉంది కానీ టైం దొరకట్లేదండి. అసలు దేవుడికి కాస్త తీరిక దొరకట్లేదండి వెళ్ళడానికి. సో ఐ బికేమ్ సో బిజీ అని అంటుంటారు. మీలో కూడా చాలామంది అలా అనేవాళ్ళు ఉన్నారు, ఉంటారు కాదు, ఉన్నారు. కానీ గోదాదేవి మనకు ఒక మంచి రహస్యం చెప్పింది. నువ్వు చేసే ప్రతి పనిని వాడి సేవగా మలచి చెయ్యి. పనులు మానేమని లేదండి, మీ ఆఫీసులు మానేమని లేదు, మీ బిజినెస్లు మానేమని లేదు. మీ బిజీ 24 అవర్స్ షెడ్యూల్ని మీరు 48 అవర్స్ చేసుకోండి. కానీ చేసే ప్రతి పని కూడా అది వాడి సేవ అని గుర్తించి చెయ్యి. ఇది మన వికాస్ తరంగానికి స్లోగన్ అండి. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా నీ జీవితాన్ని గడుపు. నువ్వేం కుటుంబాన్ని వదిలేక్కర్లే, నీ యాక్టివిటీ మానక్కర్లే, నువ్వు చేసే పనులన్నీ చేయి. కానీ అది లోపలుండి వాడు చేయిస్తున్నాడు, ఎదట ఉండి వాడు స్వీకరిస్తున్నాడు, పరికరాల్లో ఉండి వాడు సహాయపడుతున్నాడు. ఇది గుర్తించి చేయవా? అది కనుక నువ్వు గుర్తిస్తే నువ్వు 24 అవర్స్ వాడి సేవలోనే ఉన్నావు. నువ్వు తిన్నా, తిరిగినా, పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, ఏది చేసినా వాడి సేవలోనే అప్పుడు నువ్వు ఉన్నట్టు. ఇది జరగాల్సింది. అలా గడిపింది గోదాదేవి. మేము అట్లా గడపగలిగేటట్లుగా మమ్మల్ని తయారు చేయవయా అని గోదాదేవి కోరిందండి. అలా మేము కూడా అనగలిగేటట్లు మమ్మల్ని నువ్వు ఆశీర్వదించు, అనుగ్రహించు అని మన పూర్వులు ఈ 3 పద్యాల్లో గోదాదేవిని స్తోత్రం చేశారు.